హాయ్ అందరికీ. ఈరోజైతే మనం బైసెప్ వర్కౌట్ గురించి చెప్పబోతున్నాం. బైసెప్‌లో అయితే 3 హెడ్స్ ఉంటాయి. షార్ట్ హెడ్, లాంగ్ హెడ్, బ్రేకియాల్సిస్. ఈ 3 హెడ్స్‌ని ఎలా ట్రైన్ చేయాలి? ఏ వేరియేషన్స్‌తో ఈజీగా ట్రైన్ చేయాలి? ఈజీ వేరియేషన్స్ అండ్ బిగినర్ అయితే ఎలా ట్రైన్ చేసుకోవాలి? మీ ఎక్స్‌పీరియన్స్ పర్సన్ అయితే మీ బైసెప్ థిక్‌నెస్ ఎలా పెంచుకోవాలి? ఈరోజు మన వీడియోలో అయితే చెప్పబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం లాంగ్ హెడ్ గురించి చెప్పబోతున్నాం. లాంగ్ హెడ్లో అయితే 3 వేరియేషన్స్ అయితే ఈజీ వేరియేషన్స్ చెప్తాం మనం ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంగ్లాండ్ డంబుల్ కర్ల్స్, తర్వాత అయితే క్లోజ్ గ్రిప్ బార్బెల్ కర్ల్స్, దీన్ని కేబుల్ కర్ల్స్తో కూడా వేయచ్చు. అండ్ బిహైండ్ ద బ్యాక్ కేబుల్ కర్ల్స్. బిగినర్స్ అయితే కనుక ఖచ్చితం బిహైండ్ ద బ్యాక్ కేబుల్ కర్ల్స్ చూస్ చేసుకోండి. ఎందుకంటే ఈజీ పొజిషన్గా ఉంటుంది అండ్ ఈజీగా వేయచ్చు ఈ వేరియేషన్ అనేది. మీ లాంగ్ హెడ్ అయితే ఈజీగా బిల్డ్ అవుద్ది. అండ్ థిక్నెస్ కావాలి ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే మాత్రం ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్ అయితే చూస్ చేసుకోండి. ఇదైతే చాలా బెస్ట్ వేరియేషను. అండ్ తర్వాత వచ్చి షార్ట్ హెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పీచర్ కల్స్ అండ్ తర్వాత వచ్చి వైట్ గ్రిప్ బార్బెల్ కల్స్. బిగినర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా పీచర్ కల్స్ అయితే తీసుకోండి. ఇదైతే చాలా ఈజీ వేరియేషన్ కూడా. అండ్ మీరు వేయగలరు కూడా ఈ వేరియేషన్. మీ బైసెప్ షార్ట్ హెడ్ కూడా చాలా థిక్నెస్ తెప్పిస్తుంది. అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే మాత్రం వైట్ గ్రిప్ బార్బెల్ కల్స్ చూస్ చేసుకోండి. ఇదైతే మీ బైసెప్ థిక్నెస్ పెంచడానికి చాలా యూజ్ అవుద్ది. అండ్ వన్ మోర్ థింగ్, చాలామందికి బైసెప్కి సపరేట్ డే పెట్టుకుని ఆర్మ్స్కి మీ బైసెప్ అనేది కొల్లబొడి చేస్తారు. అలా వేస్తే మాత్రం బైసెప్ అయితే ఎప్పటికీ ఎదగదు. అండ్ లాంగ్ హెడ్కి అయితే 2 వేరియేషన్స్ చూస్ చేసుకోండి. అండ్ షార్ట్ హెడ్కి ఒక వేరియేషనే చూస్ చేసుకోండి. అండ్ మీ షార్ట్ హెడ్ చాలామందికి వీక్గా ఉంటుంది. అందుకనే షార్ట్ హెడ్ ఒక్క వేరియేషనే చూస్ చేయండి. అండ్ లాంగ్ హెడ్ 2 వేరియేషన్స్ వేయండి. అండ్ వన్ మోర్ థింగ్, తర్వాత వచ్చి బ్రేకియాల్సిస్, ఇంక్లైన్ హ్యామర్ కల్స్ అండ్ డంబుల్ హ్యామర్ కల్స్ అండ్ రివర్స్ గ్రిప్ బార్బుల్ కల్స్. బిగినర్స్ అయితే మాత్రం డంబుల్ హ్యామర్ కల్స్ తీసుకోండి. అండ్ ఖచ్చితంగా 2 వేరియేషన్స్ అయితే చూస్ చేసుకోవాలి. బిగినర్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయినా. హ్యామర్ అయితే మీ బైసెప్లో థిక్నెస్కి పెంచడానికి ఇది ఆల్మోస్ట్ 50% యూజ్ అవుద్ది ఈ వేరియేషన్స్ అన్న బ్రేకియాల్సిస్. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే మాత్రం ఇంక్లైన్ హ్యామర్ కల్స్, రివర్స్ గ్రిప్ బార్బుల్ కల్స్ చూస్ చేసుకోండి. అండ్ ఎక్స్పీరియన్స్ అది బిగినర్ అయితే మాత్రం హ్యామర్ కల్స్ అండ్ రివర్స్ గ్రిప్ బార్బెల్ కల్స్ చూస్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ బైసెప్ని ఇంకా చింపేయడానికి అయితే మాత్రం కాన్సన్ట్రేషన్ కల్స్ అయితే లాస్ట్ 2 సెట్స్ వేయండి. ఇదైతే మాత్రం మీ బైసెప్ని ఓవరాల్గా అయితే హిట్ చేస్తుంది ఇంకా. అండ్ ఈరోజు అయితే వీడియోకి ఇంతే. రేపు ఏ మజిల్ కావాలో, ఏ హెడ్ అయితే మీకు కావాలనుకున్నారో ఆ హెడ్ కామెంట్లో పెట్టండి. నేను రేపు దాని గురించి వీడియో చేస్తాను. ఈరోజు అయితే వీడియోకి ఇంతే. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.